హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక రాజకీయ పార్టీ గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు. మన దేశాన్ని లోపల నుంచి నెమ్మదిగా కొల్లగొడుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి గురించి. అదే అవినీతి లంచగొండి వ్యవస్థ. చాలామంది ఉద్యోగం రాకముందు చదువుకున్న రోజుల్లో ఉద్యోగం వచ్చిన తర్వాత సమాజాన్ని మార్చేస్తాను, నీతిగా నిజాయితీగా పనిచేస్తాను, పేదవాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పేసి చెబుతూ ఉంటారు. నిజంగా ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ లాంటి ఉద్యోగాలు కొట్టాలంటే ఎంతో శ్రమపడి, ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడి చదివితే తప్ప అలాంటి ఉద్యోగాలు ఈరోజు మనం సంపాదించడం చాలా కష్టం. మరి అంత కష్టపడి చదివి, ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ అధికారులు ఈ యొక్క ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది అవినీతికి పాల్పడడం చూస్తుంటే చాలా బాధేస్తుంది. మరి చదువుకునే రోజుల్లో నాకు జాబ్ వస్తే సమాజాన్ని ఉద్ధరించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి ఆ మనుషులు మరి ఈరోజు ఒక ఫైల్ కదలాలంటే డబ్బు అడుగుతున్నారు. ఈరోజు ప్రతి దానికి లంచం అడుగుతున్నారు. ఈరోజు ప్రతి దానికి లంచం. పేదవాడి పెన్షన్ కోసం లంచం, రేషన్ కార్డు కోసం లంచం, భూమి పాస్బుక్ కోసం లంచం, అలాగే న్యాయం కోసం ఒక పేదవాడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలన్నా లంచం. మరి లోపం ఎక్కడ ఉంది? చదువుకున్న చదువులోనే ఉందా, లేక ఈ యొక్క వ్యవస్థలో ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు డిగ్రీలు పెరుగుతున్నాయి కానీ విలువలు తగ్గిపోతున్నాయి. ఈరోజు ఒక ఐఏఎస్ అవడం గొప్ప కాదు, ఆ కుర్చీలో కూర్చొని నిజాయితీగా ఉండడం గొప్ప. ఒక పోలీస్ అధికారి అవ్వడం గొప్ప కాదు, పేదవాడికి భరోసా ఇవ్వడం గొప్ప అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఈరోజు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మన పిల్లల్ని మనం మార్కుల కోసం మాత్రమే చదివిస్తున్నామా, లేక విలువలు కూడా నేర్పిస్తున్నామా అని ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విలువలు లేని విద్య ఈ యొక్క సమాజానికి చాలా ప్రమాదకరం. ఈరోజు దేశానికి కావాల్సింది కేవలం టాపర్లు కాదు, నిజాయితీ గల మనుషులు, బాధ్యత గల అధికారులు. మరి ఇక రాజకీయ నాయకుల సంగతి చూసుకుంటే ఈరోజు ప్రజాసేవ అనే పవిత్రమైన పదాన్ని కూడా కొందరు వ్యాపారంగా మార్చేశారు. ఎన్నికల సమయంలో మరి చేతులు జోడించి మరి ఓట్లు అడుక్కునే ఈ యొక్క నాయకులు మరి గెలిచినాక ప్రజలను మర్చిపోతున్నారు అనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రజల డబ్బుతో రాజభోగాలు చేస్తూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క అవినీతి వ్యవస్థను చూసినటువంటి ఈ యొక్క కొత్త జనరేషన్ మరి ఈ రోజుల్లో డబ్బు లేకపోతే బ్రతకలేము, నిజాయితీగా ఉంటే బ్రతకలేము అని చెప్పేసి ఈరోజు విలువలు మర్చిపోయి, మానవత్వాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బుల కోసం ఎన్నో క్రైములు చేస్తున్నారు, మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక అధికారిగా, ఒక పౌరుడిగా ఈరోజు మన బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు కేవలం ఎంత సంపాదించావని అడగండి, ఎలా సంపాదించావని కూడా అడగండి. ఎందుకంటే చివరికి మనిషిని గొప్పవాడిని చేసేది డబ్బు కాదు, పదవి కాదు, ఆస్తి కాదు, అతని విలువలు. కాబట్టి ఈరోజు నేను సమాజాన్ని ఒక్కటే అడుగుతున్నాను, దయచేసి మారండి. ఈ దేశాన్ని డబ్బుతో కాదు, ధర్మంతో నిలబెట్టండి. పదను వ్యాపారంగా కాదు, బాధ్యతగా చూడండి.